ఆగండ్రా. తప్పించుకున్నారు జడి. ముందు మీరే వాటర్ తాగి రిలాక్స్ అవ్వండి. కాచి, నీకేం కాదు. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ రారు. ముందు నువ్వు కూల్ అవ్వు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు రాకపోయి ఉంటే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నువ్వు తప్పని పరిస్థితుల్లో ఏదైనా తప్పు చేశావా? చేశాను మేడం, కానీ నేను భయపడుతుంది నేను చేసిన తప్పు బయటపడుతుందని కాదు. నేను చెప్పబోయే విషయాలకి నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం నా దగ్గర సాక్ష్యం లేకపోతే మీరు నమ్మరు మేడం. అందుకే ఏమీ చెప్పలేకపోతున్నా. నువ్వు చెప్పాలనుకుంటుంది, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది దయామయ్యి ఆశ్రమంలో మాతగా చెలామణవుతున్నా ఆ మాత గురించే కదా. ఆ విషయం మీకెలా తెలుసు మేడం? నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నావని అర్థమైంది. ఆ వచ్చిన వాళ్ళు ఆశ్రమం మనుషులు నిన్ను స్టేషన్లోకి వెళ్లకుండా ఆపారు. అంటే వాళ్ళకి నువ్వు కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే నీ మీద అటాక్ చేశారు. చూడగానే మాకు విషయం అర్థమైపోయింది. అసలు ఆ బ్యాగ్లో ఏమున్నాయి కాచి? మత్తు పదార్థాలు, మత్తు పదార్థాలు, మత్తు పదార్థాలు. ఆ బ్యాగులో మత్తు పదార్థాలున్నాయి. ఓకే, అసలు ఏం జరిగిందో మొదటి నుంచి చెప్పు. పిల్లలు పుట్టడం లేదని మాత దగ్గర ఏదైనా పరిహారం ఉందేమో అడుగుదామని ఆశ్రమానికి వెళ్ళాను. చెప్పు మాత, ఏమిటి తమరి సమస్య? పెళ్ళయ్యి చాలా సంవత్సరాలైంది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు మాత. మీరే ఏదైనా దోషం ఉందేమో చూసి చెప్పండి. రాహుకేతు పూజ చేయించండి. దానికి 50,000 కడితే మీ పేరు మీద ఆశ్రమం వాళ్లే చేస్తారు. అలాగే మాత. రేపటి నుంచి పొద్దున్నే వచ్చి ఆశ్రమంలో వ్యాయామం చేయండి. మా వాళ్లే ఏం తినాలో ఏం తినకూడదో చెప్తారు, అది పాటించండి. అలాగే మాత. అలా ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్ళావా? వెళ్ళాను మేడం. 10 రోజుల తర్వాత అనుకుంటా నా ఫ్యామిలీ గురించి అడిగారు. నేను చెప్పాను నేను వజ్రపాటి ఇంటి కూతున్నని తెలిసిన తర్వాత ఆ మాత నాతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. అలా ఒకరోజు నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మాత నన్ను పిలిచారంట. ఒక భక్తురాలికి చిన్న సమస్య వచ్చింది. తన నగలు అమ్మి పెట్టమని అడిగింది. పద్మా, తీసుకొచ్చాను మాత. ఇక్కడికొచ్చిన వాళ్ళని ఎవరినైనా నేను సాయం కోరవచ్చు, కానీ ఎందుకో నిన్ను చూస్తే నా సొంత మనిషిని చూసినట్టుంటుంది. ఇవి తక్కువ డబ్బులకు కొనుక్కొని ఆ భక్తురాలికి సాయం చేయగలవా మాత? సరే మాత, మీరు ఇంతగా అడగాల. రేపే వచ్చి డబ్బులిచ్చి నగలు తీసుకొని వెళ్తాను. అలాగే వస్తాను మాత.
ఎంత బాగున్నాయో. ఇంత తక్కువ డబ్బులకి ఎంత బంగారం వచ్చింది? అంతా నీ అదృష్టమే కాచి. ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి నీకు గ్రహాలన్నీ అనుకూలించడం మొదలుపెట్టాయి. కాచి కాచి వస్తున్నా. అమ్మో, ఇప్పుడు కానీ ఈ నగలు బూచి చూస్తే ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతాడు. అప్పుడు నేను పూజ గురించి చెప్పాలి. పూజ నుంచి ఏం ఫలితం రాకపోతే పాప మళ్ళీ బాధపడతాడు. దాచిపెడదాం. కాచి కాచి డోర్ తీ. వస్తున్నా. కాచి వస్తున్నానండి. ఏంటి కాచి, ఎప్పుడు లేని కొత్తగా డోర్ లాక్ వేసుకున్నావేంటి? ఏం లేదులే. అన్నీ సరే, ఆ నగలు అంత తక్కువ డబ్బులకి నిన్ను కొనమనే బదులు తాకట్టు షాప్లో అమ్మితే అంతకంటే ఎక్కువ డబ్బులొస్తాయని నువ్వు అడగలేదా కాచి? అడిగి తెలివే ఉంటే ఆ యాదమ్మ పద్మ చెప్పే అబద్ధాల్ని నమ్మేదాన్నే కాదు. భక్తితో అప్పుడు నా కళ్ళు మూసుకుపోయాయి. ఆ తర్వాత పద్మ నీకు ఫోన్ చేసి ఆశ్రమానికి రమ్మని చెప్పిందా? అవును సార్. ఏంటి మాత, మళ్ళీ ఎవరి బంగారమైనా కొనాలా? కాదు కాదు, అమ్మి పెట్టాలి. అది బంగారం కాదు. మరి పద్మా, మాత ఏంటిది? ఇదా మత్తు పదార్థాలు 10 కేజీలుంది. మామూలుగా అయితే ఇంత ఎవ్వరికి ఇవ్వము, కానీ నువ్వు వజ్రాపాటి ఇంటి కూతురువు కదా. నీ కారు ఎక్కడా ఎవ్వరూ చెక్ చేయరు.